హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్రూప్లో ఉన్న స్టాక్స్, అంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయాలి అంటే ఆ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్ నిఫ్టీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్, ఆ స్టాక్స్లో అనాలిసిస్ చేసి ఎక్కడైనా బ్రేక్అవుట్స్ వస్తే ఆ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదొకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అండ్ ఎస్బీఐ కానీ, ఇవన్నీ చిన్నపాటి ర్యాలీస్ తర్వాత రెసిస్టెన్స్ హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర ఉండడం అయితే జరిగింది. సో దీంట్లో ఏవైనా బ్రేక్అవుట్స్ జరిగి ఓపెన్ ఇంట్రెస్ట్లో మంచి బిల్టప్ ఏమన్నా ఉంటే మనం దాన్ని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ బంధన్ బ్యాంక్ చూడండి. బంధన్ బ్యాంక్ కూడా సేమ్ ఇదే సినారియో. ఈ 175 లెవెల్స్లో కంప్లీట్గా బాటమ్ అవుట్ అయిపోయిన తర్వాత షార్ట్ కవరింగ్ జరగడం జరిగింది. ఈ కన్సాలిడేషన్లోనే మనకు షార్ట్ కవరింగ్ జరిగి ఈ ర్యాలీ అనేది ఫ్రెష్ లాంగ్స్ బిల్డప్ వల్ల వచ్చింది. సో వీటితో పోల్చుకున్నట్లయితే బ్యాంక్ బరోడా కానీ, లేకపోతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కానీ ర్యాలీ అనేది షార్ట్ కవరింగ్ ద్వారా వచ్చి ఫ్రెష్ లాంగ్స్ హైలో వచ్చాయి. కానీ ఇక్కడ కన్సాలిడేషన్లోనే మొత్తం షార్ట్స్ ఎగ్జిట్ అయిపోయి ఫ్రెష్ లాంగ్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఇక్కడ బిల్డ్ అయింది. కాబట్టి ఇది కూడా మంచి స్ట్రాంగ్ మూమెంటే అప్వర్డ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బంధన్ బ్యాంక్లో ట్రేడ్ చేయాలనుకుంటే 200 దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి హయ్యెస్ట్ కాల్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఇది బ్రీచ్ అయిన తర్వాత స్టాప్ లాస్ 200 దగ్గర పెట్టుకొని బుల్ కాల్ స్ప్రెడ్స్ ట్రేడ్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏవి మీకు ట్రేడింగ్ రికమెండేషన్స్ కాదు, కానీ డాటాను చూసి, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసి డైరెక్షనల్ మూవ్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనే ఒక అనాలిసిస్ కోసం మాత్రమే చెప్తున్నాము. సో వీటిలో మనకు కనబడ్డ ప్రతిదీ, అంటే ఈ సినారియో జరిగింది కాబట్టి ఇట్స్ బౌండ్ టు గో అప్ అని, లేకపోతే ఖచ్చితంగా కిందికి పడాలి, ఇక్కడ నుంచి ఖచ్చితంగా పైకి పెరగాలి అని మనం ఏది కూడా శాసించలేం. కాబట్టి మార్కెట్లో మనం చేసే ఏ అనాలిసిస్ అయినా కానీ 80 to 85% ఆఫ్ ద టైం మనం లాజిక్ ద్వారా వెళ్తున్నాం. కాబట్టి 80 to 85% ఆఫ్ ద టైం మనం రైట్ అవ్వడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో రైట్ రిస్క్ మేనేజ్మెంట్తో మంచి ట్రేడ్స్, స్ప్రెడ్స్ తీసుకున్నట్లయితే లాంగ్ రన్లో ప్రాఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ చెప్పుకున్నాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి ఏ స్టాక్స్ దోహదపడడానికి అవకాశం ఉందో మనం స్టాక్ వైజ్ స్ప్లిట్ చేసుకొని నీట్గా అనలైజ్ చేసుకున్నాం. కాబట్టి ఇదే విధంగా మీరు కూడా మీకు నచ్చిన స్టాక్స్లో అనలైజ్ చేసుకొని ట్రేడ్ చేసినట్లయితే మంచి లాభాలు వస్తాయి. సో ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ డే కలుసుకుందాం. థ్యాంక్ యూ.